మీకు చెప్తున్నా మరి ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ అంటే ఫుల్ పెద్దవాళ్ళ వర్షం పడుతుంది. సో ఇక్కడ మన బండ అయిపోయి నడుపుడికి వెనకాల నెంబర్ ప్లేట్ కూడా ఊడిపోయింది అనమాట. చూసుకోవచ్చు, ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే రోడ్డు పాలు అవుతాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి. సో హలో, గుడ్ మార్నింగ్ గాయ్స్. టుడే వీఆర్ గోయింగ్ టు చిక్కమంగళూరు. చిక్కమంగళూరుకి అయితే వెళ్తున్నాం మనం. నాతో పాటు ఇంకిద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు. సో బయట వర్షం కూడా పడుతుంది. సో వాళ్ళు వెయిట్ చేస్తారు అనమాట. వెయిట్ అంటే చిన్న షెడ్ దగ్గర వెయిట్ చేస్తారు వాళ్ళు కూడా. సో మనం కూడా ఇప్పుడు బయలుదేరిపోతాం. నేను ప్యాక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. అండ్ టైం వచ్చి 4:30 అవుతుంది అరౌండ్. ఓకే, లెట్స్ గో. సో ఇదిగోండి గైస్, ఇవన్నీ మన ఎక్విప్మెంట్స్ అనమాట. చూసుకోవచ్చు మీరు. హెల్మెట్, బంజీ గార్డ్స్, రెయిన్ గేర్ అండ్ ఫోన్ హోల్డర్, సీట్ కుషన్ అనమాట. ఇది జెల్ సోల్ ఇది. అండ్ రైడింగ్ గ్లౌజెస్, ట్యాంక్ బ్యాగ్, చైర్ క్యాంపెయిన్ టెంట్ అనమాట, బట్టలు. సో దట్స్ ఇట్ అనమాట. చూసుకోవచ్చు మీరు. ఇన్ని సామాన్లతో ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు అన్నీ వెళ్ళి కింద బైక్కి కట్టేద్దాం, మౌంట్ చేసేద్దామని. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడే బైక్ తీసాను అనమాట. అమ్మ చూసుకోవచ్చు. ఇప్పుడు అలా అగ్నిషన్ ఆన్ చేసి సార్. ఓ మై గాడ్. యా, మన లగేజ్ ఇక్కడ పెట్టా అనమాట. కృష్ణ బాయ్, గుడ్ మార్నింగ్. బాయ్ అయితే వచ్చేసాడు మన ఇంటికి డైరెక్ట్. ఇప్పుడు కొన్ని పెట్టేసాను, ఇంకొన్ని పెట్టాలి ఇక్కడ. ఇదిగోండి, ఇది బాయ్, నీ బండి మీద కట్టుకో. ఇది మన బండి మీద కడుగు. సో జస్ట్ హైవే మీద ఆగామన్నమాట. ఎందుకంటే మనోడు కట్టుకోలేదన్నమాట. సో ఇది కట్టేద్దాం ఇక్కడ. బాయ్, సే హాయ్ వన్ మోర్ టైమ్. కృష్ణ బాయ్ బోల్తే. అండ్ ఇది హైవే, మనం షోల్ దెంగడు గుద్దిపాలు దెంగుతారా లేకపోతే. ఇదిగో ఇక్కడ చూడండి మన బండి, వైట్ టైగర్. సార్ మీకే ఇదిగోండి మన లైనప్ అనమాట. చిన్న లైనప్, బుడ్డి లైనప్. 250 డూక్. ఈ డూక్ దీన్ని తీసేది చెప్పను. టీవీఎస్ రేడార్. సో గాయస్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనమాట. యూ కెన్ చెక్ అవర్ బైక్స్. బైక్ మాతో వచ్చినోడు తప్పిపోయాడు. వాడు కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు వాడు. సో మన ఆనంద్ దోశ ఇంకా ఇడ్లీ తింటాడు. బాయ్ తిందాం, తినేసి మళ్ళీ బయలుదేరాం. గాయస్, మనం నడుపుడికి వెనకాల నెంబర్ ప్లేట్ కూడా ఊడిపోయింది అనమాట. చూసుకోవచ్చు మీరు. నెంబర్ ప్లేట్ ఊడిపోయింది. ఇప్పుడే కృష్ణబాయ్ చెప్పాడు ఊడిపోయిందని. ఆల్మోస్ట్ మనం ఎక్కడ దాకా వచ్చాం? మనం ఒక 400 కిలోమీటర్స్ వచ్చా. ఇంకొక 200-300 కిలోమీటర్స్ వెళ్తే వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఎక్కడికి, చిక్కమంగళూరుకి. ఇప్పుడు నేను ఏం చేద్దాం బాయ్? నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరు. తాడేసి కట్టేద్దాం. చూసుకోవచ్చు, ఇప్పుడే తాడు కడుతున్నాం. మళ్ళీ తిన్నాడాక పుల్ల పెట్టాం మనం. ఇప్పుడు మళ్ళీ తాడు కడుతున్నాం అన్నమాట. ఇప్పుడే తాడు తీసాను అన్న బ్యాగ్లో నుంచి. చలో భయ్యా, సే హాయ్ టు మోర్ సబ్స్క్రైబర్స్. बहुत काम कर रहे. थैंक यू सो मच फॉर डूइंग वर्क. कैसा కొండలు చూడండి అక్కడ ఎలా ఉన్నాయో. ఇప్పుడే తాతగారు వచ్చాడు చూసారా. ఇక్కడ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు కొండలన్నీ. పెట్రోల్ బంక్ దగ్గర ఆగాం, పెట్రోల్ కొట్టించుకున్నాం. అండ్ నేను కొట్టించుకోలేదు, ఇంకా మన దాంట్లో ఉందన్నమాట. మన వాళ్ళు కొట్టించుకున్నారు. నేను నెక్స్ట్ స్టాప్లో కొట్టించుకుంటాను. అది రెస్టారెంట్ బ్రదర్, రెస్టారెంట్. అది యాక్చువల్లీ బార్ అండ్ రెస్టారెంట్. అంటే అక్కడ మందు కూడా చిన్నగా ఉంది. ఓన్లీ చీప్ క్వార్టర్స్ యాక్చువల్లీ. నో బీర్స్ అవైలబుల్. సో ఇప్పుడే వర్షం పడుతుందని చెప్పి రెయిన్ కోట్ వేసుకున్నాను. మనోడే వేసుకున్నాను రెయిన్ కోట్. అండ్ బైక్లో కెమెరాస్ అన్నీ పెట్టేసాను అనమాట. అన్నీ దాపెట్టేసా ఏం పాడవకుండా. అంతేకాదు తెలుగు అక్కడ లొకేషన్ చూపిస్తాను చూడండి, అంత బాగుంది. చూడండి కొండలు ఎలా ఉన్నాయి, బాగున్నాయి కొండలు. కృష్ణ చెప్పి ఏం చెప్తున్నాం అనుకుంటున్నా ఈ లొకేషన్ గురించి. ఇప్పుడు ఏం చేశారు? మా ముందు ఆపై ముందు అన్న ఆపై ముందు చూస్తారు మీరు.
నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇంకా చూద్దాం నేచర్ అంటే ఏంటో ఈరోజు చూస్తారు. సారీ ఈరోజు కంప్లీట్ రేపు చూస్తారు. వాట్ ఎవర్ రేపు చూస్తారు. వీలైతే మీరు కూడా రండి. వీలైతే మీరు కూడా రండి, తిరగండి, నేచర్ని ఎంజాయ్ చేయండి. గ్యాస్ ఇప్పుడే పెట్రోల్ అయిపోయింది మన బండిలో. కృష్ణ వచ్చాడు మన బండిని టోచ్ కొట్టడానికి. ఇంకా కొంచెం దూరం దాకా కొట్టి వీళ్ళకి టోచ్ రాదనమాట మన వాళ్ళకి. ఇక్కడ చూసుకోవచ్చు ల్యాండ్స్కేప్ అసలు ఎట్లా ఉందో. నెక్స్ట్ లెవెల్ ఉంది ల్యాండ్స్కేప్ అది. ఇక్కడ ఏమంటారు అసలు చెప్పదు. మౌంటైన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి అనమాట. ఆల్ మౌంటైన్స్ మధ్యలో మన బండి ఆగిపోయింది. వాడికైనా టోచ్ కొట్టడం రాదు, బాగా కొడుకోవచ్చు. అబ్బా. సో ఇక్కడ మన బండి అది అయిపోయింది అనమాట. మనోడు పెట్రోల్ వేయడానికి వెళ్ళాడు అనమాట. 1 లీటర్ తేమని చెప్పా, ఇంక వెళ్ళాడు. ఇంకా ఇది మన కృష్ణ బైక్ వేసుకెళ్ళాడు అనమాట. అంటే మా ఇంకో ఫ్రెండ్ బండి వేసుకెళ్ళాడు. అప్పుడు దాకా ఈ ప్రకృతి చూసి ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో ప్రకృతి. పిట్టలు అరుస్తున్నాయి, ఎంత బాగుంది. అక్కడ 2 బండ్లు, ఇంకో బండి పెట్రోల్ వేయడానికి వెళ్ళింది మనకి. గ్యాస్ పెట్రోల్ చేయడానికి వెళ్ళాడు మనోడు. వాడు ఎప్పుడు వస్తాడేమో, ఇంతవరకు రాలేదు అసలు. బాయ్ నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? బాయ్ బండి వేసుకెళ్ళాడు, రావట్లేదు. అరగంట అయింది బ్రదర్. అరగంట ఎవడైనా చెప్పు పర్లా. ఇగో ఇక్కడ పెట్రోల్ అయిపోయింది. ఎట్లా వెళ్ళాలి మేము అంటే ఆ బండి వెళ్తుంది కదా, ఇలా ఆ బండి వెళ్తున్న రూట్లో వెళ్ళాలి పెట్రోల్కి. వాడు పెట్రోల్ అట్లా వెళ్ళినోడు తిరిగి ఇట్లానే రావాలిగా, కనిపిస్తావుగా. వాడు అటెటో వెళ్ళిపోయాడండి, ఎటో దెంగేశాడు. బై బోలో బై కుస్తో బోలో తిరుగుతున్నావు. ఈ భయ్య తీసుకొచ్చి నవ్వలేక చచ్చిపోతున్నా. నాకు అసలు మీకు నిజం చెప్తున్నాడు, అసలు నాకు తెలీదు. బాయ్ మీ ఇద్దరు ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో బాయ్ని అడిగి ఎవరన్నా పిల్లలు అంటే ఆయన పిల్లమన్నాడు, పిలిచా నేను. भाई क्रेजी थोड़ा कॉमन सेंस रहना. मैंने ऐसे गया, ऐसे जाना ना यार. आने के टाइम में देख के आना ना. నేను పండుకుంటా राइट साइड में दिखता हम लोग. मैंने किधर चले गई. మన ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే రోడ్డు పాలు అవుతాం. చూడండి బాయ్ ఏమంటావు అంతేనా. నా బండి తీసుకెళ్ళాడు, పెట్రోల్ తక్కువ ఉంది పాపం. భయ్యా బాధ భయ్యాది అనమాట. చెప్పు फोन कर रहा है, फोन रिसीव करो. फोन कर रहा है किसको. ग्रुप पे वीडियो कॉल से. ఓకే వీడియో కాల్ చేద్దాం. సో ఫైనల్ గైస్ మనమే పెట్రోల్ బంక్ ఎత్తికి బండిని టోచుకుంటూ వచ్చేసాం. మనోడు ఇంకా రాలేదు అసలు. చూడండి ఈ బండితో ఆ బండి టోచు కొట్టుకొని వచ్చేసాం. ఎవడైతే పెట్రోల్ తేయడానికి వెళ్ళాడో వాడు అక్కడే చచ్చాడు. వాడు రావడంలా అసలు మెంటల్ అవుతుంది ఇక్కడ. బాగా కృష్ణబాయ్ ఏమంటావు. కృష్ణబాయ్ టార్చర్ చూపెట్టాడు మనడు. నాకు బూతులు వస్తాయి 2 గంటలు ఎక్స్ప్రెషన్ గంట సేపు నా బండి తీసుకున్నాడు. ఏరేది కర్ణాటక మొత్తం తిరుగుతున్నాడు. అమ్మ ఏం మనిషి అసలు వాడు. మైండ్ లేదు. ఇప్పుడు ఇంకో సెకండ్ టైం పెట్రోల్ కొట్టించుకున్నాను చూడండి. ఎట్లా వచ్చాడు అమ్మ మనిషి. क्या यार इतनी देर. మీరు చెప్తున్నా మరి ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ అంటే ఫుల్ గుద్దాల వర్షం పడుతుంది లిటరల్లీ. చూడండి బట్టలు తినిపోతున్నాయి అక్కడ. వర్షాలకి బట్టలు చూపెట్టు, బట్టలు తినిపోతున్నాయి. అక్కడే ఏమి వేసుకోలేదు ఆయన. అసలు మామూలుగా లేదు అసలు. మొత్తం వర్షం. Let's go guys, let's go. Over the Josh. Let's go. Good. బండి మొత్తం అయితే తడిసిపోయింది లిటరల్లీ. రూమ్ కూడా చెక్ ఇన్ చేసాం అనమాట. చూసుకోవచ్చు
మొత్తం పెంట వచ్చి ఒక 10 నిమిషాలు కాలేదు, మొత్తం పెంట చేశారు బాయ్స్. చెడ్డ ఎలాగుంది. సో ఇదనమాట ఎవరు మొత్తం ఇక్కడ పెట్టా ఛార్జింగ్ గేజింగ్ అక్కడ మన వాళ్ళ ఫోన్లు. సో రేపు పొద్దునైతే మనం చిక్కమంగళూరుకి వెళ్తున్నాం అనమాట. ఇది వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మీరు చూసే ఉంటారు, మొత్తం వర్షం పడి మొత్తం నానిపోయాం మేము అందరం, అంతే కదా బ్రో. సో అది కాదు సంగతి. మార్నింగ్ వెళ్దాం. బాయ్.